అరే మీకు బీటెక్ అయ్యి 1 year అయిపోయింది, ఇంకా నువ్వు ఇట్లా ఖాళీ ఉంటే ఎట్లా నాన్న? 1 year కాలనీలు అందరూ అడుగుతున్నారు, చుట్టాలందరూ అడుగుతున్నారు, అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పురా? ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు నువ్వు? అంటే అది జాబ్ మార్కెట్ కొంచెం టైట్ ఉంది మమ్మీ. చాలా కాంపిటీషన్ ఉంది బయట. చాలా మంది కూడా ఖాళీగానే ఉన్నారు. చూస్తున్నా, ట్రై చేస్తున్నా. ఇవన్నీ స్టోరీ ఇంకెన్ని రోజులు చెప్తావు? అసలు నీకు జాబ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఏమో మమ్మీ, జాబ్ అంత ఇంట్రెస్ట్ లేదు కానీ ఒక మంచి బిజినెస్ ప్లాన్ చేద్దామని, బిజినెస్ పెడదాం అనేది ఉన్నది. ఏంది బిజినెసా? డాడీ 4 లక్షలు పెట్టి చదివించాడు కదరా ఇంజనీరింగ్. నేనేమో పొద్దున్నే లేచి నీకు టిఫిన్లు కట్టి అన్ని చేసి దీనికోసమా నీకు చదివించింది? సరే, ఇంతకేం బిజినెస్ చేయాలనుకుంటున్నావు నువ్వు? అంటే బాగా ఆలోచించిన ఏదైనా పానీపూరి బండి లేకపోతే చాయ్ బండి అట్లా పెడదాం అనుకుంటున్నాను. ఈ మధ్య ఇప్పుడు బాగా నడుస్తున్నాయి, లక్షలు సంపాదిస్తుంది కదా. కొంచెం అట్లాంటివి ఏమైనా పెడితే బాగా నడుస్తుందేమో అని. ఏంది పానీపూరియా? నీకు ఇంజనీరింగ్ లో పానీపూరి ఎలా చేయాలో నేర్పించిండ్రా? నువ్వు ఇంత చదువుకొని పానీపూరి బండి పెడతా అంటావు, ఒక్కడేమో బీటెక్ సమోసా అంటాడు. నువ్వు పెట్టరా ఇక బీటెక్ పానీపూరి అని పెట్టు, ఇంకేంది? అట్లా కాదు మమ్మీ, మస్తు నడుస్తున్నాయి ఈ మధ్య పానీపూరి బండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు? అరే మమ్మీ, 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 మమ్మీ. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది మంచి సెన్స్ ఉండి ఆలోచించి చెయ్యి, సెన్స్ తోటి. ఆంటీ, సెన్స్ ఉంది. ఆంటీ ఏంద్రా? ఆంటీ ఏంద్రా? సెన్స్ ఏంద్రా? నీ పని చెప్తాను.